గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు సహనా కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది RC16 గా మొదలైన ఈ ప్రాజెక్టు పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే గ్లిమ్స్ తో సిక్సర్ కొట్టిన చిత్ర యూనిట్ ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ డోస్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడంతో సినిమా ఆల్బమ్ కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక దసరాకు వస్తుందనుకున్న ఫస్ట్ సింగిల్ అప్డేట్ దీపావళికి కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే ఈ ఆలస్యం వెనుక అసలు కారణం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది కేవలం వాయిదా కాదు, అంతకు మించిన ఒక మాస్టర్ ప్లాన్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విషయం ఏంటంటే పెద్ది మొదటి పాట ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. పాట చిత్రీకరణ పూర్తయ్యాక దానికి సంబంధించిన రీ రికార్డింగ్, మిక్సింగ్ వంటి ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలిన్నాయి. ఇక వీటన్నిటికీ ఏఆర్ రెహమాన్ స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ టూర్లతో బిజీగా ఉండడంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని డైరెక్టర్ బుచ్చిబాబు స్పష్టం చేశారట. ఇక హడావిడిగా సగం క్వాలిటీతో పాటను విడుదల చేయడం కరెక్ట్ కాదని, కాస్త టైం తీసుకున్న పర్ఫెక్ట్ అవుట్పుట్ తో రావాలని చిత్ర యూనిట్ బలంగా నిర్ణయించుకుంది. ఇక బుచ్చిబాబు కూడా క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గకూడదనే పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈ గ్యాప్ ను ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకోవాలని టీం అయితే ప్లాన్ చేస్తుంది. ఇక నవంబర్ 8న హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఏఆర్ రెహమాన్ భారీ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఇక వేలాది మంది సంగీత ప్రియులు, మెగా అభిమానుల సమక్షంలో ఆ వేదికపై పెద్ది మొదటి పాటను గ్రాండ్ గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆన్లైన్ లో సింపుల్ గా రిలీజ్ చేయడం కంటే ఇలాంటి మెగా ఈవెంట్లలో పాటను విడుదల చేస్తే వచ్చే బజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని వారి ఆలోచన. మరి ఈ లోపు పాట వీడియోకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే ఈ పాట ఆలస్యంపై సినిమా విడుదలపై ఏమాత్రం ప్రభావం చూపదని టీం అయితే స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించినట్లే 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం ఖాయం. ఇక దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.